నమస్కారం ప్రజలారా. నమస్కారం రా. ఒక్క నిమిషం రే. ఆ కాళ్ళ పందులు తాళరా పందులే అంటే గోల పందులు గోల ఎక్కువైపోయింది ఈ రోజు ఈ మధ్య. నువ్వు చెప్పు. నమస్కారం స్వామి. మన జగనన్నను ఇరాన్కి ప్రెసిడెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. మన చిన్నబాబునేమో తాలిబాన్ కి ప్రెసిడెంట్ గా, లేకపోతే మన బాబు గారినేమో సౌత్ సుడాన్ కి ప్రెసిడెంట్ గా ఉంటే ఎట్లుంటుందో మీరు కూడా కామెంట్ చేసి తెలియజేయండి ప్రజలారా. మనకు అక్కడ అవకాశం ఉన్నది. మరి ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక సర్వేని నిర్వహించి అది మన జగనన్నకే బాగా ఎక్కువగా ఓట్లు వచ్చినాయి. ఎందుకంటే ఇటువంటి వాతావరణం, ఇటువంటి ఘర్షణ వాతావరణం, ఇటువంటి యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కోగలిగినటువంటి, ఎందుకంటే మన చిన్నబాబుకేమో తాలిబాన్ లో మంచి అవకాశం ఉండాలి, మన బాబు గారికేమో సుడాన్ లో మంచి అవకాశం ఉండాలి. ఎందుకంటే మన చిన్నబాబు ఏమో ఆ తాలిబాన్ వాళ్ళ ఆ రోడ్ల మీద వేసే శిక్ష, లేకపోతే యోగి ట్రీట్మెంట్, రెడ్ బుక్ ఇవన్నీ బాగా అలవాటు చేసుకున్నాడు. మన ఆంధ్రప్రదేశ్ లో బాగా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడని వాళ్ళంతా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని వాళ్ళు మా చిన్నబాబే మాకు ప్రెసిడెంట్ అవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఇంకా పోతే మన బాబు గారేమో ఈ బిల్గేట్స్ తో కలిసి కంప్యూటర్ కనిపెట్టినారు, సెల్ ఫోన్ కనిపెట్టినారు. మళ్ళా హైదరాబాద్ లేదు, ఆయన ప్రపంచ దాంట్లో గీసినారు. ఆ మ్యాప్ లో లేదు, ఆయన సొంత చేతితో గీసినారు. మరి అంత గొప్ప పని చేసిన వాళ్ళందరూ సౌత్ సుడాన్ లో ప్రపంచకంలోనే పాపం ఎంతో పేద దేశం స్వామి. మరి వాళ్ళంతా కష్టపడి మరి బాబు గారే కావాలి, మమ్మల్ని డెవలప్మెంట్ చేయాలని చెప్తా ఉన్నారు. అదే విధంగా ఇకపోతే ఇరాన్ అధ్యక్షుడు పోవడం సరే, మరి దాన్ని భర్తీ చేయాలంటే మన జగనన్నే రావాలని చెప్పి మరి ఇరాన్ దేశం నుంచి కూడా రాయబారిగా రావడం జరిగింది మన తాడేపల్లి ప్యాలెస్ కి. మరి అదే విధంగా మన ఆఫ్ఘనిస్తాన్ ప్రధాని అష్రఫ్ ఘనీ గారు ఆయన పారిపోయిన దేశం వదిలే ఆ తర్వాత వాళ్ళు మా చిన్నబాబే కావాలి, మా దేశ ప్రధాని కావాలని చెప్పి వాళ్ళంతా మన రాయబారి పంపించినారు. ఎవరిని? వాళ్ళ క్రికెట్ టీం ని. వాళ్ళ క్రికెట్ టీం అంతా వరల్డ్ కప్ ఎందుకు పంపించినారు? రాయబారిగా ఉండడానికి పంపించినారు చిన్నబాబు కావాలని. అందుకే మరి చిన్నబాబు కూడా శ్రీలంక పోయినాడు ఫ్లైట్ వేసుకొని. మరి తాడేపల్లి ప్యాలెస్ కి రాయబారి వచ్చినాడు, బాగానే ఉన్నది. ఈ మిలిటరీ ఏమో లోపలికి అన్నాడు. మరి ఆ లోపలికి పోయిన తర్వాత సెక్యూరిటీ ఉన్నాడు. సెక్యూరిటీ అయితే నువ్వేడికి పోతావు లోపలికి, నువ్వు పోయేదానికి కుదరదు, మేము మా ఆయనతో మేమే మాట్లాడి చెప్తాంలే అని చెప్పి మరి ఆయన్ని తిరిగి వెనక్కి పంపించినటువంటి పరిస్థితి అని కూడా మనకు తెలుస్తా ఉన్నది. సరే, మరి ఈ ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అని రాయబారిగా రావటం అనేది బాగానే ఉన్నది. సరే అని లోపలికి ఆ శ్రీలంకలో మీ చిన్నబాబుని కలుద్దామని పోగానే లోపల ఆడ కిలా రాజేష్ ఉండే. అదే స్వామి, కిలా రాజేష్ అంటే మన స్టూడియో ఛానల్లో కూర్చొని పవన్ కళ్యాణ్ తెచ్చినే ఆ కిలా రాజేష్ ఆయన ఉన్నాడు. ఆయన ఉండి సరే లోపల బో అన్నాడు, చిన్నబాబుని కలుగు బో అనే. ఈ రాయబారి కొంచెం లోపల పోగానే సానా సతీష్ ఉండే. ఆ సానా సతీష్ ఉండే, నువ్వేంటి స్వామి కలిసేది, నువ్వేంటి మాట్లాడేది, నేనే మాట్లాడతాను చిన్నబాబుతో అని చెప్పి ఆయన రాయబారి వెనక్కి పంపించా పాపం. కాబట్టి రే ఈ అమ్మ పంది మొహనాలు నిన్ను కాదులేవా అంటే మన పందులు దొల్లాడుతూ ఉండాలి. అంటే మా దగ్గర కూడా ఫోటోషాపు, ఏఐ ఇవన్నీ ఉండేరా. మేము చేయగలం, నీకన్నా ఎక్కువే టెక్నాలజీ మా దగ్గర లేవా? నీ దగ్గర ఒక్కరి దగ్గరే ఉందా ఏఐ? మీ టీడీపీ వాళ్ళ దగ్గరే ఉన్నాయా? లేకపోతే ఈ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు మా దగ్గర లేవా? ఇటువంటి ఫ్లైట్లు కూర్చోబెట్టావే జగన్ గారిని, గట్ట మీ చిన్నబాబు లేదు బట్టలు లేకుండా కూర్చోబెడతాం కావాలంటే.